మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అంటూ ఇంకొక వార్త రాసింది సాక్షి పేపర్. ఇవాళ 90% ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యమంత్రి అనే స్కూల్కు పోతున్నాడు, క్లాసుకు పోతున్నాడు. 21వ దశాబ్దంలో ఎట్లా రాజకీయాలను ముందుకు తీసుకుపోవాలి, ఎట్లా ఉండాలనేటువంటిది ఒక దగ్గర జైన్ అయ్యిండు. చెప్తా, అది కూడా చెప్తా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తా. మరి దావోస్ నుండి అమెరికా నుండి ఇక్కడికి రాకుండా, ముఖ్యమంత్రి లేకుండా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందా అని ఒక్కసారి చూస్తే ఇక్కడ మనం 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి, ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేస్తే 27 తారీఖు ఇవాళ రిలీజ్ చేస్తే షెడ్యూల్కి తర్వాత నోటిఫికేషన్కి ఒక 4-5 రోజులు గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1 తారీఖు తర్వాత నోటిఫికేషన్ వేయాల్సి వస్తుంది ఇవాళ షెడ్యూల్ విడుదల చేస్తే. ఎందుకంటే ముఖ్యమంత్రి లేడు, ఆయన 2 తారీఖు ఏమో మన తెలంగాణకు వస్తుండు. అప్పటిదాకా ఈ షెడ్యూల్ వేసి నోటిఫికేషన్ కోసం ఆపితే కొంచెం ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ షెడ్యూల్ విడుదల చేసి రేపు ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల చేస్తే మేడారం జాతరకు సంబంధించి ఒక 4-5 జిల్లాలు, ఆ పరిసర ప్రాంత జిల్లాలు అధికారులంతా కూడా మేడారం జాతరలోనే విధులు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా మళ్ళీ ఎన్నికలకు ఆ నోటిఫికేషన్, ఎన్నికలు, నామినేషన్లు ఇవంతా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దావోస్లో అంటే ఇవాళ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చినా కూడా నోటిఫికేషన్ ఒక 3-4 రోజులు గ్యాప్ ఉంటుంది అనేటువంటిది మనకు సమాచారం. సో 3-4 రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల 1-2 తారీఖు వస్తుంది. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు వస్తారు మన తెలంగాణకు. వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడే వెంటనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే మేడారం జాతర దృష్ట్యా షెడ్యూల్ని ఇవాళ వేసి నోటిఫికేషన్ని 1 తారీఖు 2 తారీఖు వేసే అవకాశాలు కనబడతాయి. ఒక్కసారి చదువుదాం సాక్షి ఏం రాసిందో. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ విడుదలకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ కూడా పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సమాచారం. ఈ సమావేశాల అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెల 11వ లేదా 12వ తేదీన పోలింగ్ నిర్వహించి 15వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించేలా షెడ్యూల్ ఉంటుందని సమాచారం. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం మీద 12వ తేదీన పోలింగ్ నిర్వహించి 14 లేదా 15 తారీఖు రిజల్ట్ ఇస్తారు. 15 తారీఖు శివరాత్రి ఉంది. 13 తారీఖు నుండి రంజాన్ ఫాస్టింగ్ స్టార్ట్ అవుతాయి. సో 12వ తేదీ లోపే 13 తారీఖు నుంచి రంజాన్ స్టార్ట్ అయ్యేటట్టుంది. కాబట్టి 13 తారీఖు లోపే ఈ ఎన్నికలు పోలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి శివరాత్రి కల్లా, అంటే 15 తారీఖు శివరాత్రి ఉంది కాబట్టి ఆ రోజు కొత్త పాలక వర్గం శివరాత్రి పండుగ కొత్త పాలక వర్గంతో జరుపుకునే సన్నాహాలు నడుస్తున్నాయి. అంటే మొత్తం గ్యాప్ ఎంత ఉంటుంది మరి? 15 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయాలి. 2 వారాల్లో 15 రోజులలో మొత్తం కంప్లీట్ చేయాలి. నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియ, నామినేషన్లు, స్క్రూటినీలు, తర్వాత ఎవరైతే నామినేషన్లు తిరస్కరణకు గురైతే అవన్నీ కూడా, ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో అవన్నీ, గుర్తుల కేటాయింపులు, పోలింగ్, రిజల్ట్, ఇదంతా కూడా 15 రోజుల్లోపు పూర్తి చేయాలనేటువంటిది రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కూడా బలంగా అనుకుంటున్నాయి. ఇది మరి ఎన్నికలకు సంబంధించి వాళ్ళ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులు ఆల్రెడీ పట్టణ కేంద్రాల్లో, మున్సిపల్లో, వార్డులలో జోరుగా స్టార్ట్ అయింది. నిన్న అష్టం ఉంది, వాళ్ళ నయం ఉంది. రేపు నుండి అసలు ఇక ఒక రకమైనటువంటి వాతావరణం ఆ మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో, వార్డులలో జరగబోతుంది.